కూటమి సర్కార్పై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఎన్డీడీపీ, ఎన్డీఆర్ఐ సంస్థలే స్వయంగా చెబుతున్నాయని అన్నారు. అయినా సరే కూటమి సర్కార్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దేవుని ప్రతిష్ట మంట కలుపుతున్నారని మండిపడ్డారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అసలు కలవలేదని, కూటమి ప్రభుత్వం తమ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎంత భ్రష్టు పట్టిస్తా ఉన్నారనేది మనకు కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువుల కొవ్వు కలిసింది అని పదే పదే చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం. సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువులకు కలిసిందనే పదం మాట్లాడడానికి? ఒక పక్కన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని. ఇంకా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా.